తెలుగు ప్రజలు అత్యంత ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతికి రైతులు సైతం తమ పండించినటువంటి పంటని ఇంటికి తెచ్చుకొని సిరుల పంటగా ఇంటికి తెచ్చుకొని సరికొత్త కాంతులు అనడం అత్యంత ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిపి సంక్రాంతిని జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది రైతులకి పంటలు ఆనందాన్ని మిగిల్చాయా, విషాదాన్ని మిగిల్చాయా? రైతులు సంతోషంగా ఉన్నారా లేరా? వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి రైతు సంక్రాంతిని సరికొత్త కాంతుల మధ్య జరుపుకుంటున్నారా లేదా? ఇవన్నీ కూడా మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారితో మాట్లాడి రైతు పరిస్థితి ఏంటి, ఈ సంక్రాంతి రైతుల ఎంట కొత్త కాంతులు నింపిందా లేదా తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ చట్టాల రూపకల్పన జరుగుతూ ఉంది. భారతదేశంలో జరిగినటువంటి రైతాంగ పోరాటం ఇది. ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రధానంగా వీటితో పాటు పోరాటాలు అయితే కొనసాగుతున్నాయి, కానీ పాలకులకు చలనం లేదని చెప్పుకోవాలి. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం. సంక్రాంతి అంటేనే రైతు పండగ. అవును. ఇవాళ వ్యవసాయం దండగా అనేటువంటి పరిస్థితికి రైతులు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ సంక్రాంతి రైతులంట సరికొత్త కాంతులు నింపిందా లేదా? రైతులు ఎలా ఉన్నారు? కుమార్ గారు నమస్కారం. మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ఈ రాష్ట్రంలోని రైతు కూలీలకి, గ్రామీణ ప్రాంత ప్రజలకి, వ్యవసాయ రంగం పట్ల అభిరుచి ఉన్న అభిమానులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కొత్త సంవత్సరంలో వచ్చేటువంటి మొట్టమొదటి పండగ సంక్రాంతి. మన ఇరు రాష్ట్రాల్లో అట్లాగే ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి తెలుగు వారందరూ కూడా ఈ పంటగని అత్యంత వైభవంగా, ఘనంగా జరుపుకుంటారు. ఒక గ్రామీణ ప్రాంతాల ప్రజలతో మేళవించి జరిగేటువంటి పండగ ఇది సంక్రాంతి అంటే. క్రాంతి అంటే వెలుగు, అభివృద్ధి, వాటికి నిదర్శనం. అదేగా సమ్ అంటే అందరూ కూటమిలాగా ఉండి ఒక చోట చేరేటువంటి దాన్ని సమ్ అంటారు. అంటే సంక్రాంతి ప్రత్యేకంగా అందరినీ కూడగట్టి కులాలు మతాలకి భిన్నంగా గ్రామీణ ప్రాంత ప్రజలందరూ తమ కుటుంబాలతో సైతం ఒక చోట చేరి చక్కగా ఈ పండగ వాతావరణాన్ని జరుపుకునేటువంటి పండగ. ఇక రైతుల విషయానికి వస్తే వ్యవసాయానికి సంబంధించి తాము పండించినటువంటి ఖరీఫ్ సీజన్లో వేసినటువంటి పంటలు దాదాపుగా ఈ కాలంలో రైతుల ఇళ్ళకి చేరిపోతాయి. ముఖ్యంగా ధాన్యానికి సంబంధించి వచ్చినటువంటి పంటని, ధాన్యాన్ని సేకరించి నూర్పిళ్ళు జరిపి కొత్త పంట ఏదైతే వరి ధాన్యం వచ్చిందో దాన్ని బియ్యంగా మార్చి ఈ పండక్కి చక్కగా పాయసం లాంటి పదార్థాలు చేసుకుంటారు. అట్లాగే అటుకులు అనే మా చిన్నతనంలో అటుకులు చేసేవాళ్ళు. ఇవాళ ఇవన్నీ రైతుల వైపు నుంచి కొనేటువంటి పరిస్థితి, తయారు చేసేటువంటి పరిస్థితి లేదు. బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల ఈ రకంగా అనేక పంటలు ఇవాళ కొత్త కొత్త పంటలు సైతం వస్తూ ఉన్నాయి. మార్కెట్లో రైతులు పండిస్తూ ఉన్నారు. కానీ ఇది సంక్రాంతి అంటే కేవలం ఏదో పంటలు పండించుకోవటం, లేకపోతే కొన్ని పరిమితమైనటువంటి పంటలకి సంబంధించినటువంటి అంశమే కాదు, ఒక రకంగా సాంస్కృతికంగా కూడా అనేక చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు, లేదు సాంస్కృతిక రంగానికి సంబంధించినటువంటి గంగిరెద్దుల వాళ్ళు, హరిదాసులు, ఇంకా ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఔన్నత్యాన్ని పెంచేటువంటి పండగ. జనరల్గా మన గ్రామీణ ప్రాంతాల్లో కోడి పందాలు వేస్తుంటారు. అట్లాగే ఈ పండగకి ఎద్దుల పోటీలు అవి కూడా జరుపుతూ ఉంటారు. ఆ రకంగా సాంస్కృతికంగా కూడా ఈ పండగకి ఒక ప్రత్యేక ఆదరణ ఉంది. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో యువకులందరూ ఎక్కడెక్కడి నుంచో, అంటే ఇతర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుని వ్యాపారాలు చేసుకుని ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పండగలకి గ్రామాలకు వచ్చేస్తారు, బంధువుల ఇళ్ళకు వస్తారు. చక్కగా ఒక మంచి వాతావరణంలో ఈ పండగని ఆస్వాదిస్తూ ఉంటారు. అట్లాంటి ఈ పండగ ఇవాళ రాను రాను చాలా భారంగాను, మరి వ్యవసాయానికి అనుబంధంగా ఉండాల్సినటువంటి ఈ పండగ వాతావరణం వ్యవసాయంలో సరైనటువంటి గిట్టుబాటు ధరలు లేక, సకాలంలో పంటని అమ్ముకోలేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక రకంగా మరి ప్రభుత్వాలు, అది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అనేటువంటిది కాకుండా ఇవాళ రైతాంగాన్ని మరి ఆదుకోవాల్సినటువంటి సమయంలో ఆదుకోలేకపోవటం, రైతులు పండించినటువంటి ఉత్పత్తులకి మద్దతు ధరలు లేకపోవటం, సకాలంలో ఆ పంటల్ని అమ్ముకోలేకపోవటం, ఈ సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇదే కాదు, వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి, వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచి తద్వారా రైతుల ఇళ్లలో
మంచి వాతావరణం తీసుకొచ్చేదానికి పంట వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది అనేటువంటి మనోధైర్యం కల్పించడానికి కూడా ప్రభుత్వాలు కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇవాళ రైతులు తీసుకుంటే ప్రసాద్ గారు యూరియా బస్తాల కోసం కూడా లైన్లో నుంచొని చెప్పులు లైన్లో పెట్టుకొని వాళ్ళు నిలబడలేక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లైన్లో నిలబడలేక చెప్పులు వాళ్ళు తీసుకెళ్ళిన పాస్బుక్స్ అక్కడ లైన్లో పెట్టుకొని లేదంటే వాళ్ళ భార్యను లైన్లో నుంచోబెట్టడం వాళ్ళ కుమార్తెను లైన్లో నుంచోబెట్టడం ఇలా వంతుల వారీగా లైన్లో నుంచొని ఒక యూరియా బస్తా కోసం ఎదురు చూడాల్సిన దుస్థితిలో రైతులు ఉన్నారు. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు మనం? ఇప్పుడు గతంలో మనం వ్యవసాయ పరిస్థితి చూస్తే వ్యవసాయం అట్లాగే అనుబంధ రంగాలు అవి పాడి పరిశ్రమ ఉండేది. అట్లాగే ఎద్దులు, దున్నపోతులు, లేకపోతే ఇతర పశువులు, పాడి ఇదంతా ఉండేది. పాడి పంట అనేవాళ్ళం. ఈ రెండు కలిసి ఉంటేనే ఆ కుటుంబాలు మంచిగా సాగుతాయి. రైతు కూడా ఆనందంగా ఉండటమే కాదు, ఇక్కడ కొంచెం ఆర్థికంగా కూడా వెసులుబాటు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళ రాను రాను ఏ వృత్తులు వ్యవసాయ వృత్తికి అనుబంధంగా ఉండేటువంటి రంగాలు అయితే ఏవైతే ఉన్నాయో, అది పాడి పరిశ్రమ కావచ్చు, కోళ్ల పెంపకం కావచ్చు, లేదు మేకలు కావచ్చు, ఈ ఇతరత్ర ఈ పంటలన్నీ ఈ రంగాలన్నీ కూడా దెబ్బతినిపోయి ఒక రకంగా పేద రైతుల ఇళ్లలో, చిన్న సన్నకారు రైతుల ఇళ్లలో వాళ్ళు వీటిని పెంచలేనటువంటి పరిస్థితి, వీటిని ఆదరణ లేకుండా పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు వాటి మీద దృష్టి సారించాలి. ఎందుకంటే చిన్న సన్నకారు రైతుల యొక్క వ్యవసాయం నిలబడితేనే అది మనగలుగుతుంది వ్యవసాయం అనేది. లేకపోతే వీళ్ళందరూ కూలీలుగా వలసల బట్టి పట్టణాలకి తరలిపోవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రాను రాను ఆ పరిస్థితి ఇంకా పెరుగుతూ ఉంది. అందువల్లనే మరి చిన్న రైతులు, పేద రైతులు వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేయలేక ఇతర వ్యాపకాలకు వెళ్ళిపోతున్నారు. మరి శాస్త్రవేత్తలు చెప్పేటువంటి అంచనాల ప్రకారం వ్యవసాయ రంగంలో ప్రతిరోజు 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. గిట్టుబాటు కాక, ప్రధానమైనటువంటి అంశం గిట్టుబాటు కాకపోవటం. ప్రతిరోజు అదే విధంగా ప్రతిరోజు 2400 మంది దేశంలో వ్యవసాయాన్ని వదిలేసి ఇతర వ్యాపకాలకి, అదే విధంగా పట్టణ ప్రాంతాలకి వలసలు పోతున్నారు ఉపాధి కోసం, వ్యవసాయం చేయలేక. అందువల్ల మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పేదల చేతుల్లో వ్యవసాయం ఉండదు. గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయానికి దూరంగా జరిగిపోయి వ్యవసాయ కూలీలుగా మారాల్సినటువంటి పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పటికే ఆ రంగం కూడా, వ్యవసాయ కూలీల యొక్క పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది ఈ ప్రభుత్వాల కారణంగా. ఎందుకనంటే 2005లో రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, వామపక్షాలు కలిసి మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి సందర్భంలో ఆనాడు కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేటువంటి పేరు పెట్టారు దానికి. ఇవాళ దాన్ని తగ్గించి రాను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెట్టేటువంటి నిధులు తగ్గిపోతా ఉన్నాయి. గ్రామీణ చట్టాన్ని మారుస్తున్నారు, కొత్త చట్టాలు పట్టుకొస్తున్నారు, వీళ్ళకి వచ్చే ఉపాధిని తగ్గించేస్తున్నారు. రాయలసీమ ప్రాంతం తీసుకుంటే వాళ్ళ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఎంతో మంది ఉన్నారు అక్కడ. ఒక రాయలసీమ ప్రాంతమే కాదండి, గ్రామీణ ప్రాంతాలన్నిటి కూడా వ్యవసాయానికి అనుబంధంగా కూడా కొన్ని కాలువలు తవ్వటాలు, లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి స్కూళ్ళు, చెరువులు, వీటన్నిటి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువుల్లో అత్యధిక భాగం పూడిపోయి ఉన్నాయి. వాటిని ఈ పథకం ద్వారా మరి మంచిగా అభివృద్ధి చేయొచ్చు కూలీలని ఉపయోగించి. అదేవిధంగా చిన్న చిన్న కుంటలు, వాగులు, వంకలు వీటన్నిటినీ కూడా అభివృద్ధి చేసే పరిస్థితి ఉంటుంది. అట్లాగే చిన్న స్కూళ్ళు, పాఠశాలలు వాటి అభివృద్ధికి కూడా ఈ నిధులను ఉపయోగించే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ వాటికి నిధులు తగ్గించేసి కొత్తగా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్టం పేరు వింటేనే ఆశ్చర్యంగా ఉంది. మహాత్మా గాంధీకి ఉన్నటువంటి పేరును తీసేసి ఎవరైతే మహాత్మా గాంధీని బహిరంగంగా తుపాకీతో కాల్చి హత్య చేశారో ఆయన పేరు పెట్టడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభుత్వం యొక్క ఆలోచన. అట్లాగే ఈ పథకానికి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించేది, 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ ఈ పథకంలో కూడా మార్పు చేసి 60% మాత్రమే మేము భరిస్తాము, మిగతా 40% రాష్ట్రాలు భరించాలి అనేటువంటిది తీసుకొచ్చారు. ఆ పథకానికి కూడా జీ రామ్జీ. ఏంటిది జీ రామ్జీ అంటే? రాముడా
లేదు వాళ్ళు బీజేపీ వాళ్ళు RSS వాళ్ళు పిలుచుకుంటారంట. ఇది మహాత్మా గాంధీని చంపినటువంటి ఒక మహానుభావుణ్ణి. మరి ఆయన పేరు మరి పెట్టారో తెలియదు కానీ ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రజలకు ఉపయోగపడకుండా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల మీద విచిత్రం ఏంటంటే మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం వేసి ఈ పథకం ఉంటే ఉంటుంది పోతే పోతుంది అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ దీన్ని మార్పు చేసినటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా అత్యంత దుర్మార్గం. గ్రామీణ ప్రాంతాలకి నష్టం కలిగించేటువంటి వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. దయచేసి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఈ పథకాన్ని గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది, దాన్ని కొనసాగిస్తూ గతంలో ఏదైతే మంచి ఇవి ఉన్నాయో ఇంకా కొన్ని చట్టాలు కూడా చేశారు ప్రసాద్, చేశారు. నల్ల చట్టాలు అని చెప్పని వాటి మీద పోరాటం కూడా చేస్తున్నారు. ఆ చట్టాలను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని చెప్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టంతో పాటు ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడేటువంటి చట్టాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు 2014కి ముందు ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు చాలా బ్రహ్మాండంగా మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని అమలు చేస్తాము, ఆ రకంగా మద్దతు ధరలు రైతాంగానికి అందిస్తాము అని చెప్పారు. అంతకుముందు ఏ చట్టం అయితే చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని అమలు చేయలేదు. కాబట్టి మేము మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాం అని చెప్పి వాగ్దానాలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు మరి అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఈ పథకాన్ని తీసుకురావడానికి వీల్లేదు, దీనివల్ల భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి వినియోగదారుల మీద భారం పడుతుంది, కాబట్టి ఇది చెయ్యలేము అని చెప్పి నిర్ద్వందంగా చెప్పేశారు. అంటే ఎన్నికలకు ముందు ఒక వాగ్దానం, ఎన్నికలైన తర్వాత దాంట్లో మభ్యపెట్టేటువంటి మాటలు. అంటే వారి యొక్క మోసకారితనం ఏంటో ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రజలు. అందుకే తర్వాత ఒక 3 చట్టాలని రైతులకి, వ్యవసాయ రంగానికి నష్టం కలిగించేటువంటిది, రైతుల మీద మరింత భారాలు మోపేటువంటిది, రైతులు మార్కెట్ సౌకర్యాన్ని వినియోగించుకోలేనటువంటి పద్ధతుల్లో ఈ 3 చట్టాలు తీసుకొచ్చారు. ఆ 3 చట్టాలు నిర్ద్వందంగా రద్దు చేయాలని చెప్పి దాదాపు 383 రోజుల పాటు, అంటే దాదాపు 13 మాసాల పాటు పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్రీకరించబడినటువంటి రైతులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ ఆందోళనలో భాగస్వాములు అయ్యారు. చలికి, ఎండకి, వానలకి వీటన్నిటికీ తట్టుకొని పాపం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అక్కడ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క మృతదేహాలు వారి గ్రామాలకు వెళ్ళినాయి, కానీ వాళ్ళు వ్యవసాయాన్ని గ్రామాల్లో వదలలేదు, ఆందోళనని వదలలేదు. 13 మాసాల పాటు కేంద్ర ప్రభుత్వానికి ఒక రకంగా దడబుట్టించేటువంటి పద్ధతుల్లో ఆందోళన కొనసాగించారు. చాలా గొప్ప పోరాటం. ఒక రకంగా మరి స్వాతంత్ర పోరాటం అనంతరం భారతదేశంలో జరిగినటువంటి రైతాంగ పోరాటం ఇది. ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రధానంగా వీటితో పాటు పోరాటాలు అయితే కొనసాగుతున్నాయి, కానీ పాలకులకు చలనం లేదని చెప్పుకోవాలి. ఇక్కడ గిట్టుబాటు ధరలు కూడా చాలా పెద్ద సమస్యగా మారని చెప్పుకోవాలి. ఎందుకంటే మిర్చిని తీసుకుంటే రోడ్ల మీద పారబోసారు, ఉల్లిపాయ, టమోటా, పొగాకు, పత్తి రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పత్తి రైతులు ఎక్కడ కూడా ఈ గడిచిన ఏడాదిలో రైతులు రోడ్డు మీద ఉద్యమాలు చేశారు తప్ప ప్రశాంతంగా చేలో వ్యవసాయం చేసుకుంది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు. ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు అయితే, రైతుల కుటుంబాలు దీనావస్థితిలో ఉన్నాయి. ఈ అన్నిటికీ కూడా ప్రధాన కారణం పాలకులే అనుకోవచ్చా? డెఫినెట్గా పాలకుల యొక్క విధానాల పుణ్యమే ఇవాళ వ్యవసాయ రంగం ఈ రకంగా దిగజారిపోవటానికి కారణమవుతా ఉంది. అట్లాగే ఆత్మహత్యల పరంపర పెరగటానికి 1990 ప్రాంతం నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి దాదాపు 3.5 లక్షలు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చాలా పెద్ద సంఖ్య. అదే పెద్ద విపత్తు అని అనుకున్నాం మనం. కానీ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో 1,50,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పటికీ ఈ కాలంలో వాళ్ళ కుటుంబాలకు కూడా ఇచ్చేది ఏం లేదు. వాళ్ళ కుటుంబాలకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు కానీ చూస్తున్నాయి 7 లక్షల రూపాయలు మాత్రమే ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇస్తున్నారు. అదే బయట కార్మికులు లేకపోతే ఇతరత్ర ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా చనిపోతే 50 లక్షలు, కోటి రూపాయలు ప్రకటిస్తా ఉన్నారు. మరి రైతును మాత్రం ఏ రకంగా విస్మరిస్తున్నారో ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఒకవేళ రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆపాల్సినటువంటి బాధ్యత
బాధ్యత ఈ ప్రభుత్వాలది. రైతు చనిపోయాడంటే దానికి పరిహారం ప్రభుత్వాలే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రభుత్వాలు జాగ్రత్త వహించి భవిష్యత్తులో ఈ ఆత్మహత్యల పరంపరని ఆపేదానికి కృషి చేయాలి. ఆ రకంగా లేకపోతే ఒకవేళ పొరపాటున ఇంకా కొంతమంది చనిపోతూ ఉండొచ్చు. ఎందుకంటే రైతు చాలా గౌరవంగా బతికేవాడు, అప్పులు భరించలేడు. ఎవరన్నా అప్పు కట్టలేదు అని నిలదీస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి. అందువల్లనే రైతులు ఆత్మహత్యలకి పాల్పడుతూ ఉన్నారు. అందువల్ల రైతుకి ఈ దురవస్థ రాకుండా కాపాడాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు చనిపోయినటువంటి ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. క్వశ్చన్ చెప్పుకోవాలి ప్రసాద్ గారు, ఏ రాజకీయ పార్టీ అయినా మనం ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదు, కొనేయట్లేదు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఆ పార్టీ కార్యకర్తలు, పార్టీ చెందిన నాయకులు, సమ్ పర్సన్స్ ఎవరైనా చనిపోతే ఇళ్లకు వెళ్ళి పరామర్శించి వాళ్ళకు ₹1,50,00,000 ₹50,00,000 నష్టపరిహారం ఇచ్చి మళ్ళీ అక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ తో కూడా కొంత నష్టపరిహారం ఇచ్చి ఆ నష్టపరిహారం అధికారికంగా కూడా అందజేసే పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నారు. కానీ రైతులకి వెళ్ళి చనిపోయినటువంటి రైతు ఇంటికి వెళ్ళి వాళ్ళ బిడ్డలు ఏం చేస్తున్నారు, వాళ్ళ భార్య ఏం చేస్తుంది, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి అని పరామర్శించినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించవు. ఏ పాలకులు ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రక్రియ చేపట్టారు. గతంలో కొంత ఆ సానుభూతి ఆ పరిస్థితి ఉండేది. కానీ రాను రాను రైతు చనిపోయాడంటే అది కాకతాళీయం అనే ఒక పద్ధతికి వెళ్ళిపోతున్నారు రాజకీయ నాయకులు కానీ లేదు ప్రభుత్వాలు కానీ. రైతు సంఘాలు మాత్రమే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పరిస్థితిని తెలుసుకొని ఎందుకు ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, రైతా కౌలు రైతా లేకపోతే గ్రామీణ పేద అనేటువంటి విషయాలని తెలుసుకుంటూ ప్రభుత్వాల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యకి పరిష్కారం ఆలోచన చేయమని, లేదు వాళ్ళ పిల్లల్లో ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి, ఒకవేళ కౌలు రైతు అయితే అతని కుటుంబానికి భూమి ఎక్కడ నుంచి ఇప్పించండి అని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రయత్నాలు సాగిస్తున్నారు తప్పితే ప్రభుత్వాలు వీటన్నిటిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం, ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి రైతు ఆత్మహత్యకు పాల్పడినటువంటి కుటుంబాలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ₹25,00,000 తగ్గకుండా కుటుంబాలను ఆదుకునేదానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. దాంతో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని రకాల సదుపాయాలు ఆ కుటుంబాలకి అందే విధంగా బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాం. మొన్న ఒక యువ రైతు ఒక ఉద్యమం జరుగుతుంటే ఏది పండించినటువంటి వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని ఒక యువ రైతు ఉద్యమంలో పాల్గొన్నాడు. అతను ప్రశ్నించాడు ఒక ప్రశ్న, మేము కూడా వెళ్ళాం కవరేజ్. అక్కడ అతను ఒకటే క్వశ్చన్ అడిగాడు, ప్రతి వస్తువు తయారు చేసిన దానికి తనే ధర నిర్ణయిస్తాడు, మేము పండించిన పంటకి మేము ఎందుకు ధర నిర్ణయించకూడదు, మాకు గిట్టుబాటు ధరలు అసలు మద్దతు ధరలు కాదు గిట్టుబాటు ధర ఏది మాకు, మేము ఎలాగైతే వ్యవసాయం ఎలా చేయగలం, యువ రైతులు ఎలా వస్తారని ఒక క్వశ్చన్ వేశాడు. దానికి మేమేం సమాధానాలు చెప్పాలో కూడా తెలియలేదు. దీనికి అసలు మీరేం చెప్తారు రైతు సంఘ నాయకుగా మీరు? అందువల్లనే స్వామినాథన్ గారు ఒకటే చెప్పారు, రైతు యొక్క ఆదాయాన్ని, రైతు శ్రమని, రైతు ఉత్పత్తి చేసేటువంటి పంటలకు అయ్యేటువంటి ఖర్చుని వీటన్నిటిని కలిపి ధర నిర్ణయించాలి. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు తయారవుతుందంటే అది పిన్నిస్ కావచ్చు, పెన్ను కావచ్చు, లేదు ఇంకో వస్తువు కాబట్టి అతను తన ఖర్చు, లాభము, పనిచేసే వాళ్ళటువంటి వేతనాలు వీటన్నిటిని కూడా బేరీ చేసుకుని ధర నిర్ణయించి దానికి అదనంగా ఎంఎస్పి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాల ముందు పెడుతున్నాడు. కానీ రైతు మరి ఘోష పెడతా ఉన్నాడు, అయ్యా నేను పండించేదానికి అయ్యేటువంటి ఖర్చులు ఇబ్బడి మొబ్బడిగా పెరిగిపోతా ఉన్నాయి, కానీ నా పంటకి గిట్టుబాటు ధర రావట్లేదు, దీనివల్లనే ఇవాళ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని మరి రైతు సంఘాలు, రైతులు, మేధావులు అందరూ కూడా చేసినటువంటి కృషి వల్ల స్వామినాథన్ కమిషన్ వేశారు. ఆ స్వామినాథన్ గారు చెప్పింది ఏమిటి, ప్రధానంగా ఈ రైతు పండించేటువంటి పంటలకు ఉత్పత్తులకి C2+50 ప్రకారం ధరలు నిర్ణయిద్దాం, ఆ రకంగా చేస్తే మాత్రమే రైతు బాగా వ్యవసాయంలో నిలబడగలుగుతాడు అనేటువంటిది ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటిది. ఇప్పుడు రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేసేది ఢిల్లీ ప్రాంతంలో SKM ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నది. ఏదైతే వ్యవసాయ ధరలు ఉన్నాయో దానికి మద్దతు ధరలు కల్పించడంతో పాటు ఒక గ్యారంటీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి, తద్వారా మాత్రమే రైతుకి న్యాయం జరుగుతుంది అనేటువంటిది చెప్తా ఉన్నాం. మరి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి, అట్లాగే రైతులు, రైతు శిరోభిలాషులు అందరూ కూడా దీన్ని పదే పదే వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసి ఆ రకమైనటువంటి మంచి రైతులకు జరిగేటట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క ఇందాక మీరు అన్నట్టు కొత్త కొత్త చట్టాలు తీస్తున్నారు, చాలా మంచి పేర్లు మాత్రం చాలా బ్రహ్మాండంగా పెడుతున్నారు, కానీ ఆ చట్టాలు ఎవరికి ఉపయోగపడతా ఉన్నాయి? ఇప్పుడు విద్యుత్ చట్టం తెచ్చారు, లేదా విద్యుత్ చట్టం గత 383 రైతు సంఘాలు చేసినటువంటి ఆందోళనలో భాగంగా జరిగినటువంటి సమయంలో, ఆ రోజు ఆందోళన విరమించే సమయంలో నరేంద్ర మోడీ గారు ప్లస్
ప్రభుత్వ పెద్దలు లిఖితపూర్వకంగా రైతు సంఘాలకి హామీ ఇచ్చారు. మేము ఏ చట్టం చేసినా వచ్చేటువంటి రాబోయేటువంటి కాలంలో అది విద్యుత్ చట్టంతో పాటు వాటన్నిటిని కూడా మేము ప్రజల యొక్క ఆమోదం పొంది, రైతుల ఆమోదం పొంది, మేధావుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని ఈ చట్టాలని ప్రతిపాదిస్తాము అని చెప్పి. కానీ ఇవాళ జరుగుతున్నాయి. జీరామ్జీ చట్టం చేసిన 25లో, అదే విధంగా మరి విద్యుత్ చట్టం చేసిన, ఎరువుల చట్టం చేసిన, ఇంకా రసాయనాల చట్టం ఇప్పుడు దారిలో ఉంది అంటున్నారు. మరి అది ఎప్పుడు తయారవుతుందో. అంటే ఈ తయారు కావటానికి ఈ చట్టాలన్నీ కూడా కార్పొరేట్ అధినేతలు అదానీ, అంబానీ వీళ్ళ ఆఫీసుల్లో తయారయ్యి పార్లమెంట్ కి వెళ్తా ఉన్నాయి. అక్కడ చట్టాలు చేయబడతా ఉన్నాయి. కానీ ఏ రైతుతో చర్చించట్లేదు, వ్యవసాయ శాస్త్రవేత్తతో చర్చించట్లేదు. ఇలా జరగకపోతే ఆ చట్టాలు ఎవరికి ఉపయోగపడతాయి? కార్పొరేట్లకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో చట్టాలు తయారవుతాయి. ఇది రైతులకు ఉపయోగపడే చట్టాలు కాదు. అందుకనే రైతు సంఘాలుగా మేము ఆందోళన చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ చట్టాలు రైతు శ్రమకి, రైతుని దోపిడీ చేసేటువంటి చట్టాలుగా భావించాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతా ఉంది. రేపు 26వ తారీఖు మరి ఈ చట్టాలన్నీ కూడా, వ్యవసాయం అనేది రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటిది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ముందస్తు సమాచారం ఉంటుందో లేదో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ చట్టాల రూపకల్పన జరుగుతూ ఉంది. కాబట్టి ఇంత అన్యాయంగా మన స్వాతంత్రం సముపార్జించిన కాడి నుంచి మనం చూస్తున్నటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రాలకు కూడా పరిమితం కాకుండా, రాష్ట్రాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈ చట్టాలు చేయటం అత్యంత దుర్మార్గం, అప్రజాస్వామికం. కాబట్టి ఈ చట్టాలన్నింటినీ కూడా విత్డ్రా చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేసిందే చట్టం అన్నట్టు వ్యవహరించకుండా, రాష్ట్రాల ఇక్కడ ప్రజల యొక్క బాగోగులు, మంచి చెడ్డలు వీటిని దృష్టిలో పెట్టుకొని, రైతాంగం యొక్క, వ్యవసాయ రంగం యొక్క స్థితిగతుల్ని అర్థం చేసుకొని ఈ చట్టాల్లో మార్పులు తేవాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం నడిచే బాటలో వీళ్ళు కూడా నడిస్తే వీళ్ళ యొక్క పరిస్థితులు భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఆ వైపు దృష్టి సారించాలని. చట్టాలు చేయడంతో పాటు పరిశ్రమలకి రాయితీలు ఇస్తున్నారు, 90 పైసలకి భూమి ఇస్తున్నారు. ఇటీవల లోకేష్ 90 పైసలకు కాదు ఊరికి నేను ఇస్తానని చెప్పిన సందర్భం కూడా చూసాం. లోకేషే కాదు, ఎవరున్నా కూడా అధికారంలో. ఇదే సందర్భంలో ఇదే రాయితీలు వ్యవసాయానికి ఎందుకు ఇవ్వరు? వ్యవసాయానికి రాయితీలు ఉండవు. పనిముట్లకి ఏదో నామమాత్రంగా రాయితీలు ఇచ్చామని చెప్పుకుంటారు. రైతు పండించే పంటకి ఎక్కడ కూడా ఈ సూచనలు చేసే, ఈ మధ్య వ్యవసాయానికి సూచనలు చేసే అధికారులు కూడా తగ్గిపోతున్నారు. అగ్రికల్చరల్ సైడ్ వచ్చి యువత లేకపోవడం ఇంకో మైనస్ తెలియదు. కానీ ఇదే సందర్భంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు. యువతని వ్యవసాయం వైపు మళ్లించేటువంటి ఎటువంటి ప్రణాళికలు ప్రభుత్వాల దగ్గర లేవు. అగ్రికల్చరల్ వైపు వచ్చే యువత లేరు. వాళ్ళ ఇంజనీరు, డాక్టరు, ఇట్లా MBBS వైపు, బీటెక్ వైపు వెళ్తున్నారు. ఈ విపత్తుకు కూడా ప్రధాన కారణం ఏంటి? ఇటువంటి దౌర్భాగ్య స్థితిలోకి ప్రభుత్వాలు ఎందుకు తీసుకెళ్తాయి వ్యవసాయాన్ని? అసలు ఇప్పుడు ఇక్కడ మనం పరిశీలన చేయాలి. డాక్టర్ చదివినటువంటి ఆయన తన పిల్లల్ని, ఆడపిల్ల కావచ్చు, మగపిల్ల కావచ్చు, మళ్ళీ డాక్టర్ వృత్తిలో ఉంచి తనకు వచ్చినటువంటి డాక్టర్ వృత్తిని వాళ్ళకి పంచాలని చూస్తున్నాడు. ఆ ఆదాయాన్ని వాళ్ళకి పెంచాలని చూస్తున్నాడు. లాయరు తన ఫ్యామిలీ మెంబర్స్ లాయర్లు కావాలనుకుంటున్నారు. సినిమా యాక్టర్లు మనం చూస్తూ ఉంటే అదే దోవలో పోతున్నారు. కాంట్రాక్టర్లు వాళ్ళ పిల్లలు కాంట్రాక్టర్లు కావాలనుకుంటున్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావటం ద్వారా ఈ రాజకీయ వ్యవస్థలో ఉండాలని అనుకుంటున్నారు. కానీ రైతు మాత్రం, అయ్యా నేను పుట్టిన కాడి నుంచి ఈ బాధలు పడలేకుండా ఉన్నాం, ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు వ్యవసాయంలోకి రావద్దురా బాబు, మీరు చక్కగా ఏదైనా చిన్న ఉద్యోగమైనా, బంట్రోత్ ఉద్యోగమైనా చేసుకోండి, కానీ ఈ వ్యవసాయంలోకి రావద్దని తన మనోవేదనని ఆ రూపంలో వెల్లడిస్తా ఉన్నాడు. దీన్ని ఆలోచించకపోతే ప్రభుత్వాలు ఎట్లా వ్యవసాయం బతకాలి? వ్యవసాయం చేయకపోతే టాబ్లెట్లు దీన్ని బతుకుతామా? వ్యవసాయం చేయకుండా అది ఏ పంట అయినా కావచ్చు, అది హార్టికల్చర్ క్రాప్స్ కావచ్చు, అగ్రికల్చర్ క్రాప్స్ కావచ్చు, లేదు అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు కావచ్చు. ఇవన్నీ మరి ఉత్పత్తి జరగాలంటే ఖచ్చితంగా ఆ వ్యవస్థలో మార్పులు రావాలి. ఆ రకంగా మంచి గిట్టుబాటు ధర ఉండాలి. ఇటీవల కొంతమంది యువకులు ఉండాలి, ఖచ్చితంగా ప్రోత్సాహం ఉండాలి. ప్రోత్సాహం లేకపోతే ఇది జరగదు. మనం చూస్తా ఉన్నాం ఇతర దేశాల్లో. నేను అమెరికా 2 ఏళ్ల క్రితం ఒకసారి పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, అంటే వ్యవసాయకంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎన్ని నాకు తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానంతో కొంత పరిశీలన చేశాం. చాలా పెద్ద పెద్ద కమతాలు ఉన్నాయి. అయినా వాళ్ళందరికీ మనలాగా చిన్న కమతాలు కాదు. వాళ్ళు మనంతా చిన్న చిన్న రైతులు. ప్రోత్సహిస్తే ఎంతకైనా తెగబడి
వ్యవసాయం చేసేటువంటి మనోధైర్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు మన రాష్ట్రంలో. మన రాష్ట్రం ఇక్కడ కానీ అక్కడ వ్యవసాయంలో అక్కడ రైతులు నిలబడాలంటే ఖచ్చితంగా సబ్సిడీలు అత్యధికంగా ఇవ్వాలి, లేకపోతే వ్యవసాయం మానేస్తామని బెదిరిస్తారు రైతులు. మనకు ఆ ధైర్యం లేదు, ఆ రకంగా చెప్పేవాడు లేడు, చేసేవాడు లేడు. ప్రభుత్వాలు ఆలోచించే దిశగా లేవు. ఎక్కడెక్కడో ఎన్నికల కోసమని అనేక పథకాలు పెట్టి ప్రజలకి రకరకాల రాయితీలు ఇస్తున్నారు, కానీ డబ్బులు వచ్చేస్తున్నారు. కానీ వ్యవసాయంలో నిలబడటానికి, రైతు వ్యవసాయంలో ఉండటానికి, కౌలు రైతు వ్యవసాయంలో నిలబడటానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు లేవు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో 180% మంది పైగా కౌలు వ్యవసాయం చేస్తున్నారు. అవును, కౌలు రైతుల సంఖ్య ఎక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్. అయితే దురదృష్టం ఇంతమంది కౌలు రైతుల పక్షాన మరి నిలబడాల్సినటువంటి ప్రభుత్వాలు, మరి అనేక మంది మేధావులు చెప్తున్నారు ఇవాళ వ్యవసాయం అనేది కౌలు రైతుల చేతుల్లో ఉంది, దీన్ని కాపాడుకోవాలి, వాళ్ళని రక్షించుకోవాలి, వ్యవసాయంలో కౌలు రైతు కాడి కింద పడేయకుండా కాపాడితేనే ఈ వ్యవసాయ రంగం బతుకుద్దని చెప్తున్నారు. మరి కానీ ప్రభుత్వాలు, గత ప్రభుత్వం 2011లో కౌలుదారీ చట్టం వచ్చింది. ఈ ప్రభుత్వాలు కొత్తగా వచ్చినటువంటి చట్టం రైతులకి, కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చేదానికి దోహదపట్ల. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూ యజమాని అంగీకారం ఉంటేనే మేము కార్డు ఇచ్చేటువంటి సదుపాయం కల్పిస్తామని చెప్పారు. భూ యజమాని ఎవరు ఒప్పుకుంటారండి కుమార్ గారు? భూ యజమాని ఎందుకు ఒప్పుకుంటాడు? పైగా వీళ్ళంతా కూడా కౌలు రైతులు ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ వర్గాలకు చెందినటువంటి పేదవారు. వారికి ఒకవేళ భూమి పోతే మా చేతుల్లో ఉన్న భూమి పోద్దేమో అనేటువంటి ఒక దురభిప్రాయం వాళ్ళకు ఉంది. కానీ ఈ చట్టం మీ ద్వారా నేను రైతు కుటుంబాలకు కూడా తెలియజేయాలనుకుంటున్నా. ఈ సందర్భంలో ఈ కౌలుదారీ కార్డు ఏదైతే ప్రభుత్వాలు ఇవాళ ఇస్తున్నాయో అది కేవలం 10 నెలలు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత దీని అవసరమే ఉండదు. మళ్ళీ కొత్త కార్డు కొత్త సంవత్సరానికి తీసుకోవాలి. అందువల్ల 10 నెలల్లో వస్తే ఏ చట్టం ఆ భూమిని ఆ రైతు కాకుండా కౌలు రైతులకి దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మీమాంసలు వదిలిపెట్టాలి. కౌలు రైతుకి అండగా రైతు కూడా నిలబడి అవసరమైనటువంటి కౌలు కార్డు కానీ, లేదు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కానీ, లేదు బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలు కానీ, ఇవన్నీ కూడా ఆ రకంగా మరి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండాలి. ఆ రకంగా కౌలు రైతుల్ని రక్షించుకునే పరిస్థితి రావాలని చెప్పి ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కామెంట్ చేశారు ఒక చోట బహిరంగ సభలో, వ్యవసాయంలో వరి పండించొద్దు, అపరాల వైపు వెళ్ళండి, ఇవన్నీ కూడా షుగర్లు, బీపీలు లాంటివి వస్తున్నాయి, ఇవి చాలామంది తినట్లేదు కాబట్టి వరి పండించొద్దు అని చెప్పని. అంటే దీన్ని ఎలా తీసుకోవాలంటే ఇంత రైతుని మరింత దిగజారుస్తున్నారా, లేదంటే అసలు వరి పండించడం మానేసేయండి వేరే పండించని చెప్తున్నారు, కానీ ఎక్కడ ప్రోత్సాహం ఇస్తానని మాత్రం అనౌన్స్ చేయాలి ఎక్కడ కూడా. కానీ దీన్ని ఎలా తీసుకోవాలి? అసలు వరి పండించొద్దంటే ఏమనుకో, ఇతర దేశాలు పంటలు పండించని చెప్తున్నాయి. వైద్యం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి ఇతర దేశాల్లో. మన దేశంలో అసలు రైతుని పట్టించుకునే పరిస్థితి లేదు, పండించొద్దని చెప్తున్నారు. ఇప్పుడు ఏ పంట అయినా పండించేటువంటి రైతాంగానికి వెసులుబాటు కల్పించాలి. ఆ పంట వేసే సమయం నుంచి విత్తనం అమ్ముకునేదాకా చాలా జాగ్రత్తగా ప్రతి అంశంలో కూడా వాళ్ళు ఆ రైతుకు తోడ్పాటు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దాంతోపాటు మద్దతు ధరలు సక్రమంగా లేకపోవటం, అమ్మినటువంటి సదుపాయాలు లేకపోవటం, ఎంతంతో దూరం తీసుకెళ్ళి రైతు పండించినటువంటి ఉత్పత్తుల్ని తీసుకువెళ్ళి అమ్మాల్సి వస్తుంది. ఒక ధాన్యానికి సంబంధించే అనుకుందాం, ఓకే, గత ప్రభుత్వం కన్నా త్వరగా డబ్బులు 24 గంటల లోపు డబ్బులు వేస్తా ఉంది గవర్నమెంట్. కానీ మిల్లర్స్ ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో దాన్ని మాత్రం ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా మిల్లర్ల యొక్క దోపిడీ, మధ్య దళారుల యొక్క దోపిడీ కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారంలో దాన్ని అరికట్టలేకపోతే, మార్కెటింగ్ వ్యవస్థని సరిదిద్దకపోతే ఇది బతికేటువంటి పరిస్థితి కాదు. అందువల్ల ప్రభుత్వాలు మాటలు చెప్పేదానికి చేతలకి తేడా ఉండాలి. మంచి దృక్పథంతో ఆలోచించి, మరి చంద్రబాబు గారు మీరు అంటున్నట్టు కొన్ని పంటలు వేయొద్దని, నిజమే, ఆ పంటలు వేసేటువంటి క్రమంలో ముందస్తు ఈ సంవత్సరం ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే ఏ రకమైనటువంటి ధర ఉంటుంది, అసలు రైతు ఆలోచించుకోలేకపోతున్నాడు. మరి ముందుగా మీరు కదా ఆలోచించి ప్రభుత్వాలు దాని మీద దృష్టి ఉండాలి. పంటల యొక్క పరిస్థితి మీద
ఈ పంటకి ఈ రేటు ఇవ్వగలుగుతామని ఒక ధైర్యాన్ని మరి రైతుకు అందిస్తే ఆ పంటే వేస్తాడు. రైతుకి ఏంటి లాభసాటిగా ఉండేటువంటి మార్కెట్లు తొందరగా అమ్ముకునేటువంటి సౌకర్యం కల్పిస్తే ఇంకా వేరే పంటలు ఎందుకు వేస్తారు? ఈ పంట పరిహార బీమా కూడా, పంటలకు బీమా చేసే పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో బీమా ఎలా ఉండేది, ఈ ప్రభుత్వం ఎలా ఉందనేది కూడా కొంత చర్చనీయాంశం చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పంటల బీమా కొంతవరకు సానుకూలంగానే ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. దాని మీద ఎలా స్పందిస్తారు మీరు? ఈ పంటల బీమా అనేది అది అసలు ఒక పద్ధతి లేకుండా తయారైపోతుంది ఏ ప్రభుత్వం అయినా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ పంటల బీమా పథకంలో మరి ఇటు కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని మార్పులు చేశారు. కానీ ఆ మార్పులు రైతులకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతు మీరే బీమా పరిహారం కట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. రైతు సకాలంలో పంటలే పండిస్తాడా, వీటన్నిటిని చేసుకోగలుగుతాడా? ఇది అయ్యే పని కాదు. గత ప్రభుత్వంలో ప్రభుత్వం కొంత పరిహారం ప్రభుత్వమే కట్టేది, రైతు కట్టాల్సినటువంటి భాగం గడిచిన 5 ఏళ్లలో. అయితే ఇప్పుడు మీరే కట్టుకోండి, రైతులు కట్టుకోండి అనేటువంటి పద్ధతి, అది కూడా మీకు ఇష్టమైతే కట్టుకోండి అనేటువంటి పద్ధతి ప్రస్తుత ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. దానివల్ల చాలామంది రైతులు లోన్ తీసుకున్న వాళ్ళు కూడా మాకు అవసరం లేదు అనేటువంటి పద్ధతిలో చేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే ఆ అవగాహన లేక, దీనివల్ల ఫలితం ఉంటుందనేటువంటి నమ్మకం విశ్వాసం లేక డబ్బులు కోట్లు తగలబెట్టి పరిహారం చేసుకున్న కొన్ని సందర్భాల్లో రానటువంటి పరిస్థితి. మొన్న ఒక రైతు చెప్తా ఉన్నాడు, అయ్యా ఎప్పుడు పడితే అయిపోయి రావండి, ఎన్నికల ముందు 1 సంవత్సరం ముందు నష్టం జరిగితే మాత్రం అప్పుడు వేస్తారండి, అది ఏ ప్రభుత్వం అయినా. మిగతా అప్పుడు మేము కట్టుకొని ఏం లాభం అని కట్టుకోవట్లా అన్నాడు. చాలా విచిత్రంగా, అంటే కాకతాళీయంగా మాట్లాడేశాడు. ఆ రైతుకి నమ్మకం కలిగించేటువంటి వ్యవస్థ కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. అందులో ఈ సంవత్సరం మరి అసలు ఏ పంట వేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ మామిడి మొదలుకొని, అరటి మొదలుకొని, చీని మొదలుకొని, బత్తాయి మొదలుకొని అన్ని పంటలు, ఇటు ఆహార పంటలు కూడా, ధాన్యంతో మంచి డబ్బులు మీరు సకాలంలో ఇస్తున్నారు తప్పితే ప్రతి రైతు 4 నుంచి 5-6 కేజీలు నష్టపోతా ఉన్నాడు దీనివల్ల, మీ వ్యవహారం వల్ల, మధ్య దళారులు ఈ దోపిడీ వల్ల. అందువల్ల వీటన్నిటిని సరిదిద్దకపోతే రైతు ఎంత చెప్పుకున్నా రైతు బాధలు తీర్చగలిగేటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక కేరళ ప్రభుత్వం ఇవాళ ఈ ధాన్యానికి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన దానికన్నా 800 రూపాయలు ప్రతి కింటాకి అదనంగా రాయితీ ఇచ్చి దానికి భరోసా కల్పిస్తా ఉన్నారు. ఒక ధాన్యమే కాదు, మిగతా పంటలకు కూడా ఆ రకంగా కొంత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? మీరు చేయగలిగింది చెయ్యండి వాస్తవంగా, కానీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ఇప్పుడు మీరు అంటున్నారు మాది కేంద్రంతో ముడిపడినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు మీరు, మీకు ఆ నమ్మకం, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. కాబట్టి మీరు ఆ వైపు ఆలోచన చేయండి. వ్యవసాయాన్ని, రైతుని, కౌలు రైతుని ఆత్మహత్యల వైపు పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్రభుత్వాలు దానికి సరైనటువంటి బాధ్యత తీసుకోవాలి. ఆ రకంగా తీసుకోలేకపోతే వ్యవసాయం బతకదు, రైతు బతకడు. వ్యవసాయాన్ని బతికించడం కోసం, రైతుని కాపాడుకోవటం కోసం రైతు సంఘాల ఆందోళనకి పూనుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఇవాళ భూమి చూడండి, ఎంత బంగారు పంటలు పండేటువంటి భూములు. ఈ భూములను ఇక్కడేమో రాజధాని పేరుతో భూసేకరణ, ముందు 34,000 ఎకరాలు అన్నారు, మళ్ళీ విడత, ఇంకో విడత, ఇట్లా భూసేకరణ జరుగుతూ ఉంది పరిశ్రమల కోసం. దాదాపు 1,00,000 ఎకరాలకు వెళ్ళిపోతారని చెప్తున్నారు. ఇదే కాదు, ఇక్కడ 1,00,000 ఎకరాలకి పోవటమే కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో, క్యారిడార్ పేరుతో, అట్లాగే పోర్టుల పేరుతో, విమానాశ్రయాల పేరుతో, అసలు ఏ పేరు పెడతారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఒక రోడ్డు ఉంటే మళ్ళీ ఇంకొక రోడ్డు విస్తరణ చేయాలని పూనుకుంటా ఉన్నాయి. అందువల్ల ఈ పేర్లతో ఇప్పుడు రైతుల యొక్క భూముల్ని తీసుకొని పరిశ్రమల వాళ్ళకేమో మేము ఫ్రీగా ఇస్తాము, లేదు 99 పైసలకు ఇస్తామంటున్నారు. రైతుల దగ్గర తీసుకోవటం ఎందుకు? రాయితీలతో వాళ్ళకి ఇవ్వటం ఎందుకు? మరి 90 పైసలకి. ఇది మరీ అన్యాయంగా ఉంది. అందుకనే మేము కోరుతా ఉన్నాం, రైతు సంఘాలు కోరుతా ఉన్నాయి, లేదు వామపక్ష పార్టీలు కోరుతా ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎవరెవరి దగ్గర మీరు భూములు తీసుకున్నారు, ఆ భూములు ఏ కంపెనీలకి దారాదత్తం చేశారు, వీటన్నిటి మీద ఇవాళ ఆ భూముల్లో ఎంతమంది కంపెనీలు పెట్టారు, ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, లేనటువంటి వాళ్ళ పరిస్థితి, ఖాళీగా ఎన్ని భూములు ఉన్నాయి, ఇంకా వాటన్నిటి మీద సవివరమైనటువంటి శ్వేతపత్రం విడుదల చేయాలా. ఖాళీగా ఉండేటువంటి భూములను మాత్రమే
కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉపయోగించుకోవాలా, మళ్ళీ మళ్ళీ భూములు కావాలని రైతుల మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ ఆ రైతులకి రక్షణగా వెళ్ళినటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడం, రౌడీ షీట్లు నమోదు చేయటం, జైలు పాలు చేయటం, ఇది అత్యంత దుర్మార్గం. కాబట్టి ప్రభుత్వాలు సానుకూలంగా రైతుల పక్షాన ఆలోచన చెయ్యకపోతే ఆ ప్రభుత్వాలకు కూడా భవిష్యత్తు ఉండదు. ఇది మేము చెప్పదలుచుకుంటాం. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే రైతులు ఎందులో ఉన్నా ఏదో ఒక పార్టీకి వాళ్ళు కూడా కొంత అభిమానులు కొంతమంది ఉంటారు. ఆ రోజున ఓటేస్తారు, వాడు ఏదో బొమ్మలు బాగు చేస్తారు. ఏ ప్రభుత్వం కూడా రైతు సంక్షేమానికి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మీరు ప్రభుత్వాలకు ఎటువంటి సూచన చేస్తారు? మీ భవిష్యత్ పోరాటాలు ఎలా ఉండబోతున్నాయి? రైతుల పక్షాన కౌలు రైతులు ఎక్కువ మంది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళలో ఉన్నారు, ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు. వీళ్ళని రక్షించడంలో కానీ, వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వడంలో కానీ, ఇదే సందర్భంలో వాళ్ళ బిడ్డల చదువులే కానీ, వాళ్ళ ఆరోగ్యమే కానీ, ప్రభుత్వాలు వ్యవసాయాన్ని కాపాడటానికి మీరు ఎటువంటి సూచనలు చేస్తారు? మీ పోరాటాలు ఎలా ఉండబోతున్నాయి భవిష్యత్తు? ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పలేము. నేను ఇందాకే మొదట్లోనే కాంగ్రెస్ హయాంలో స్వామినాథన్ గారు కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదనేటువంటి దాంతో పెద్ద ఎత్తున 2014 ముందు నరేంద్ర మోడీ గారు ప్రజలందరి మధ్యకు వచ్చి మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి అని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ పాటే పాడాడు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయడానికి వీల్లేదు. ఏమొచ్చింది మీకు? అలాగే ఇవాళ కౌలు రైతులు దానికి కోసం బ్రహ్మాండంగా కబుర్లు చెప్పారు. గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడున్న చంద్రబాబు గారు చెప్తున్నారు. కానీ చట్టంలో మార్పులు చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతాం. ఆయన ప్రభుత్వం సమావేశాలు వేశారు, అధికారులతో మంత్రి గారు పాల్గొన్నారు. ఏది మరి మార్పు? 2 సంవత్సరాలు పట్టాలనా ఒక చట్టంలో సవరణలు చేయటానికి? అది కూడా కేవలం ఒక ప్రధానమైనటువంటి సవరణ, భూ యజమాని అంగీకారం ఉండాలి అనేటువంటి సవరణ తీసివేయటానికి ఇన్ని సంవత్సరాలు పట్టాలనా? మరి పారిశ్రామికవేత్తలకి నిమిషాల మీద ఒక్క రోజులో అన్ని అనుమతులు ఇచ్చేస్తామని చెప్తున్నారు. సింగిల్ విండో అలా ఎవరిని అడగాల్సిన పని లేదు. మీరు హోంమంత్రి గారితో సహా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు పరిశ్రమలకి. కాబట్టి అనుమతులని అంటే సింగిల్ విండో పరిశ్రమలకి, పరిశ్రమాధిపతులకు మాత్రమేనా? రైతులకు మాత్రం ఉండదా? మీరు తినే అన్నం ఎవరు పండిస్తున్నారు? ఆలోచన చేయాలి కదా. అందువల్ల రైతుల పక్షాన ప్రభుత్వాలు నిలబడకపోతే, అండగా ఉండకపోతే, రైతును ఆదుకోకపోతే ఖచ్చితంగా రైతు సంఘాలుగా మేము మా బాధ్యతను మేము తీసుకోవాలి. మీ బాధ్యతను మీరు విస్మరిస్తున్నారు, కానీ మా బాధ్యతను మేము కొనసాగించాలి, నిర్వర్తిస్తాం. అందువల్లనే ఢిల్లీలో అంత పెద్ద పోరాటం జరిగింది. 753 మంది రైతులు చనిపోయినా ఆ పోరాటం ఆగలేదు. ఇవాళ అదే ప్రక్రియ మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ చట్టాల నష్టాలని అంచనా వేసి వాటి మీద కూడా ఆందోళన కొనసాగుతుంది. ఖచ్చితంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతు సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి, భవిష్యత్తులో పనిచేస్తాయి. అదేవిధంగా మరి ఇలాంటి సంక్రాంతి సందర్భంలోనైనా మీరు మీ ఛానల్ రైతుల శ్రేయోభిలాషిగా మరి ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించేటువంటి అవకాశం కల్పించినందుకు అటు రైతుల పక్షాన, రైతు సంఘాల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా రైతులందరూ ఐక్యంగా నిలబడండి. పార్టీలు, కులాలు, మతాలు ఇవి కాదు మనకు కూడిపెట్టేది. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మన ఆరోగ్యం బాగుండాలంటే మనం కలిసికట్టుగా పోరాటాలు సాగించాలి. మంచి వైద్యం, మంచి విద్య మన పిల్లలకి, మన కుటుంబాలకి అందే విధంగా మరి పోరాటాలు సాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్తే. రైట్ సార్, థ్యాంక్ యూ. మనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్ గారు అమూల్యమైనటువంటి ఎన్నో విషయాలు చెప్పారు. రైతుల పరిస్థితి ఏంటి, పాలకులు వాళ్ళని విస్మరిస్తున్న తీరేంటి, పంటలకి గిట్టుబాటు ధరల విషయంలో కూడా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎక్కడ కూడా పరిశ్రమలకు ఇస్తున్నారు కానీ రైతులు వ్యవసాయానికి ఇవ్వట్లేదు అనేది స్పష్టంగా చెప్పారు. రైతులు ఖచ్చితంగా ఆత్మహత్యలు అనేది మానుకొని వ్యవసాయం వైపు మళ్ళాలని, ఖచ్చితంగా పాలకులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ పట్ల కొంత సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని చెప్పి అయితే ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్ పోరాటాలు అయితే రైతుల సంక్షేమం కోసం కొనసాగిస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. మరి చూద్దాం, కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, యువతని వ్యవసాయం వైపు మళ్లించేదానికి ఎటువంటి ప్రణాళికలు అమలు చేస్తుందో కూడా మనం వేచి చూడాల్సాం. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మా వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, అభినవ్ భారత్, అమరావతి నుంచి.